బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఏ డేట్ ఎప్పుడు అనేది మీకు చూపించబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కోరుతున్నాను ఫ్రెండ్స్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొత్తగా ముస్తాబవుతున్న మన కరీంనగర్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం. పాత రైల్వే స్టేషన్ కూడా కలిపేసుకొని ఎంత చక్కగా దీన్ని నిర్మించారో. పాత రైల్వే స్టేషన్ నిబంధన కూల్చకుండా ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్ కట్టారు దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిగ్ అప్డేట్ నేమ్ బోర్డు. ఈ స్టేషన్ ముందు 4 లాంగ్వేజెస్లో హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు 4 భాషల్లో ఈ డిస్ప్లే బోర్డు అనేది వచ్చింది ఫ్రెండ్స్. కరీంనగర్ రైల్వే స్టేషన్ది మీకు మొత్తం తిరిగి చూపిస్తాను. మీకు స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది, అలాగే ఈ ఇనాగరల్ డేట్ ఎప్పుడు అనేది కూడా మీకు నేను వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ చూస్తున్నారు కదా. ఒక పక్క స్టేషన్ బిల్డింగ్ వర్క్స్, మరో పక్క గార్డెనింగ్ వర్క్స్, లాన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు భాగాన ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ. ఇది మొత్తం ఇక్కడ గార్డెనింగ్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీగా ఉండబోతుంది. గ్రీన్ రైల్వే స్టేషన్గా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ గార్డెన్ ఇది. ఏదైతే ప్యాసింజర్స్ వస్తారో కరీంనగర్ రైల్వే స్టేషన్కి వారందరూ స్టే తీయడానికి ఫుల్ ఆఫ్ గ్రీనరీగా ఉండబోతుంది. ఇప్పుడు కొత్త కొత్త ప్లాంట్స్ తీసుకొస్తున్నారు, కొత్త చెట్లు కూడా ఇక్కడ నాటుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొత్తగా నాటబోతున్నటువంటి చెట్లు ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది మొత్తం లాన్. ఇది స్టేషన్కి వచ్చే ప్రయాణికులందరికీ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా ఇక్కడ ఈ లాన్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే గ్రీన్ గార్డెనింగ్ ఏదైతే మొత్తం పచ్చటి ప్రకృతి ఉంటుందో నేచర్ అంత బాగా డెవలప్ చేస్తున్నారు కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు బాగాన. ఇక్కడ కొన్ని వర్క్స్ అయితే జరగాల్సి ఉంది. లాన్ వర్క్స్ అయితే ఆల్రెడీ ప్రారంభమయ్యాయి, గార్డెనింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ కొత్త కొత్త చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్టేషన్ ముందు నాటుతున్నారు. 50 సంవత్సరాల వరకు కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చే ఎంత రద్దీనైనా తట్టుకునే విధంగా ఈ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ పాత రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు చాలా కంజెస్టెడ్గా ఉండేది, కానీ ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ చాలా కొత్తగా ఉంది, చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత రద్దీని తట్టుకునే విధంగా ఈ స్టేషన్ నిర్మాణం అనేది జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి పోర్టుకో మీద ఈ అమర్చినటువంటి నేమ్ బోర్డు ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, హిందీ, ఇంగ్లీష్లో కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇటు నా లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఉర్దూలో ఉంది, ఇందాక మీరు ఫస్ట్ చూసిన తెలుగులో ఉంది. మొత్తం 4 లాంగ్వేజెస్లో ఇక్కడ నేమ్ అనేది డిస్ప్లే చేసి ఉంచారు. ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో ఇది. ఇంతకుముందు ఉన్న స్టేషన్ వేరు, ఇప్పుడు ఉన్న స్టేషన్ వేరు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది, చాలా కొత్తగా కూడా ఉంది. దీన్ని మనం ఎంత మంచిగా ఉంచుకుంటాం అనేది ఇది మన చేతుల్లో డిపెండ్ అయి ఉంది. దిస్ ఈజ్ అవర్ స్టేషన్, కీప్ ఇట్ క్లీన్. నేను ఎన్నోసార్లు చెప్తాను ప్రతి వీడియోలో కూడా, దిస్ ఈజ్ అవర్ స్టేషన్, కీప్ ఇట్ క్లీన్. ఇప్పటివరకు నేను చూస్తున్న చాలా రైల్వే స్టేషన్లో ఈ గ్రీనరీకి అనేది చాలా పెద్దపీట వేస్తున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే వారు. నేను చూస్తున్న చాలా రైల్వే స్టేషన్లో ఈ గ్రీనరీ ఏదైతే వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఈ ప్లాంటేషన్ కానివ్వండి, ఈ ట్రీస్ కానివ్వండి, ఈ లాన్ డెవలప్మెంట్ వర్క్స్ కానివ్వండి, గార్డెనింగ్ వర్క్స్ కానివ్వండి, స్టేషన్ ముందు ఎంతగా డెవలప్ చేస్తున్నారంటే వాళ్ళకి కూడా తెలుసు ఫ్రెండ్స్. ఇది గ్రీనరీ ఎంత గ్రీనరీ ఉంటే అంత బాగుంటుంది అనేది. అట్ ద సేమ్ టైం మనకి ఈ పొల్యూషన్ అనేది కూడా మనకి అండర్ కంట్రోల్ ఉంటుందని కూడా ఈ స్టేషన్ ముందు గార్డెనింగ్ వర్క్స్ కానివ్వండి, ఈ ప్లాంటేషన్ వర్క్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం రైల్వే స్టేషన్కి వచ్చే ప్యాసింజర్ కూడా కాసేపు సేదడానికి వీలుగా ఉంటుందని కూడా ఈ గార్డెనింగ్ వర్క్స్ అనేది, ఈ లాన్ వర్క్స్ అనేది ఎవ్రీ రైల్వే స్టేషన్ ముందు మనం ఇందాక ముందు మన ఛానల్ చూసుకున్నటువంటి ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ కానివ్వండి, అది కూడా కొత్త బిల్డింగ్. అది కొత్తపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ అయింది. ఆ కొత్తపల్లి రైల్వే జంక్షన్ ముందు కూడా ప్లాంటేషన్ ఎలా ఉందో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి, నేను మొత్తం కవర్ చేస్తాను అందరూ కూడా. కాబట్టి ఇక్కడ నుంచి నేను చూసిన ప్రతి రైల్వే స్టేషన్లో ఈ గ్రీనరీకి అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇవ్వాల్సింది కూడా. ఎందుకంటే రాబో రోజుల్లో కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మనకి చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ గ్రీనరీ అనేది మస్ట్ అండ్ షుడ్. చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో మొక్కల్ని పెంచాల్సిందే. ఈ గ్రీనరీని ఎంత డెవలప్ చేస్తే అది మనల్ని అంత కాపాడుతుంది ఫ్రెండ్స్. వృక్షో రక్షిత అని పెద్దలు ఊరికే అనలేదు. ఇలా మన చుట్టూ గ్రీనరీ ఉండడం వల్ల మనం అందరం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది స్టేషన్ ముందు ఉన్నటువంటి పోర్టుకోలో ఉర్దూలో రాసినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ అనేది. నేను లోపల తీసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. కొత్తగా కట్టేటువంటి స్టేషన్ బిల్డింగ్ నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తయిపోయాయి. నిన్న లాస్ట్ వీడియో చూశారు కదా, లోపల సేమ్ ఎయిర్పోర్ట్ లాగా ఉందని కూడా చూపెట్టాను మీకు నేను. ఇప్పుడు ఎలా ఉంది, ఈ పనులు ఎంతవరకు వచ్చాయని కూడా నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మా పోర్టుకో కింద ఉన్నాం మనం ఇప్పుడు స్టేషన్ లోపలికి. ఇది ప్రవేశ ద్వారం, ఇటు నుంచే ప్రయాణికులందరూ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది.
ఇది బోర్డు అనేది కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్. ఇంతకుముందు లేకుండా ఇది బోర్డు అనేది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇప్పుడు ఎంట్రన్స్ ఎవరు వెళ్ళినా కూడా ప్యాసింజర్ ఫస్ట్ వెళ్ళాల్సింది బుకింగ్ కౌంటర్ దగ్గరికి. మనం కూడా ఇప్పుడు టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ బుకింగ్ అయితే ఇవ్వడం లేదు. వే టు బుకింగ్ ఆఫీస్ చూస్తున్నారు కదా, మన పాత రైల్వే స్టేషన్లోనే టికెట్స్ అనేది స్టిల్ నౌ ఇప్పుడు కూడా ఇస్తున్నారు కాబట్టి అక్కడికే వెళ్ళమని ఇక్కడ సైన్ అనేది ఉంది, సైన్ బోర్డు రాసి పెట్టారు ఇక్కడ. ఈ టికెట్ బుకింగ్ కౌంటర్లో ఫస్ట్ కౌంటర్ వచ్చేసి దివ్యాంగుల ఫ్రెండ్స్. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉన్నటువంటి టికెట్ బుకింగ్ కౌంటరు. దాని పక్కనే మళ్ళీ జనరల్ టికెట్ కౌంటరు, సాధారణ టికెట్ కౌంటర్ చూస్తున్నారు బోర్డు. ఈ బోర్డ్స్ అనేది ఇంతకుముందు లేవు ఫ్రెండ్స్, కొత్తగా పెట్టారు. ఇది ఫస్ట్ బుకింగ్ కౌంటర్ నెంబర్ 1 ఇది. ఇప్పుడు మన కౌంటర్ నెంబర్ 2లో కూడా ఇది ఎంక్వైరీ కౌంటర్. ఇది వచ్చేసి ఇక్కడే మనం ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది అనేది మొత్తం ఎంక్వైరీ చేసేది ఇక్కడే. దీని పక్కన కూడా మనకి జనరల్ టికెట్ కౌంటరు, ఇది కూడా మనం ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు. ఇది కూడా టికెట్ కౌంటర్ నెంబర్ 2 ఇది. ఈ థర్డ్ కౌంటర్ వచ్చేసి మనకి ఇది కూడా జనరల్ టికెట్ కౌంటరు. అట్ ద సేమ్ టైం దీని పక్కన కూడా మనకి ఏదైతే ఉందో రిజర్వేషన్ కౌంటరు. ఈ కౌంటర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ నుండే 1 మంత్ ముందు కానివ్వండి, 1 వీక్ ముందు కానివ్వండి, 2 మంత్స్ ముందు కానివ్వండి, మనం వెళ్ళే ఏదైతే డెస్టినేషన్ ఉంటుందో దాని కొరకు టికెట్ తీసుకొని వీలుగా ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ నెంబర్ 3. మొత్తం ఇక్కడ 3 కౌంటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ బోర్డ్స్ అన్నీ కొత్తగా అమర్చారు, ఇంతకుముందు లేవు ఇవి. ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్యాసింజర్ ఎవరైతే ఇక్కడ ఈ లాంజ్లో ట్రైన్ కొరకు వెయిట్ చేసే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరి కొరకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్యాన్స్ ఇవి. కానీ నేనైతే వేరే ఎక్స్పెక్టేషన్ ఎయిర్ కండిషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అయితే ప్రస్తుతానికైతే ఫ్యాన్సే ఉన్నాయి ఇక్కడ. మరి మీరు కూడా కమెంట్లో చెప్పండి ఇక్కడ ఏది పెడితే బాగుండేది అనేది. మేము చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఇవి. మొత్తం ఫ్యాన్స్ వచ్చేసి ఒక 8 to 10 ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్టేషన్లో. ఈ మొత్తం మనకి వెయిటింగ్ హాల్లో అమర్చారు. ఇవి చూస్తున్నారు కదా, ఈ వెయిటింగ్ హాల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అన్నీ మొత్తం ఇక్కడ అమర్చారు. 2001లో నిర్మించినటువంటి మన పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఎంత కంజెస్టెడ్గా ఉండేదో, ఈ 2025లో నిర్మించినటువంటి ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్ చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఎంతటి రద్దీనైనా తట్టుకునే విధంగా ఈ స్టేషన్ బిల్డింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నటువంటిది ఇదే ఈ కొత్తగా అమర్చినటువంటి బోర్డు ఫ్రెండ్స్. మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తగా ఏ ప్యాసింజర్ వచ్చినా కానీ వాళ్ళందరికీ డిస్ప్లేలో ఇక్కడ మన రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మన ఈ బోర్డు మీద డిస్ప్లే చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా జస్ట్ ఈ సైన్ బోర్డు చూస్తే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ ఏదైతే డిస్ప్లే మీద ఉన్నాయో ఈ టాయిలెట్స్ కానివ్వండి, ఈ వాటర్ కానివ్వండి, ఎస్కలేటర్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకొని మరీ వెళ్ళొచ్చు. వాళ్ళందరి కొరకు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లే బోర్డు ఇది. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఏదైతే మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్తూ ఉంటామో ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేటప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది. దీన్ని ఇప్పుడు ఇటీవలే కొత్తగా అమర్చారు. కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఈ బోర్డు చూస్తే సరిపోతుంది. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయనేది డిస్ప్లే చేసేది ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇక్కడ సీల్ తీసినటువంటి ఈ కొత్త డిస్ప్లే బోర్డు ఇది. ఇక్కడే మనం ట్రైన్ టైం కానివ్వండి, ట్రైన్ నేమ్ కానివ్వండి, ఎక్స్పెక్టింగ్ ఎప్పుడు వస్తుంది అనేది మొత్తం మనం డిస్ప్లే అయ్యేది ఇక్కడే మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది స్టేషన్ లోపలికి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది బయటికి వెళ్ళే దారి ఇది. ఇప్పుడు మనం ఇందాక వచ్చాము ప్రవేశం నుంచి, ఇది వచ్చేసి బయటికి వెళ్ళే దారి. ఇక్కడ ఎవరైతే మన ప్యాసింజర్స్ దిగి స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళాలో వాళ్ళు వెళ్ళాల్సింది ఈ దారి నుంచే. బయటకు వెళ్ళే దారి ఉన్న బోర్డు చూసారు కదా, ఈ బోర్డు ఇంతకుముందు లేదు ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా ఇటీవలనే అమర్చారు ఇది. దీన్ని కింద నుంచి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎగ్జిట్, ఇది అది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఎగ్జిట్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించినటువంటి ఎగ్జిట్ డోర్ ఇదే. ఇంకా వర్క్స్ అయితే ఇంకొక పెండింగ్ ఉన్నాయి కొంచెం. మామూలుగా ఏదైతే ఈ ఫ్యాన్ ఫిట్టింగ్ ఉందో ఈ ఫ్యాన్ ఫిట్టింగ్స్ కొన్ని చోట్ల ఇంకా పూర్తి కావాల్సి ఉంది. దాదాపు అయితే వర్క్స్ అయితే మొత్తం డన్. 2023లో ప్రారంభమైనటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ రినోవేషన్ వర్క్స్ అనేది దాదాపు 2 years తీసుకున్నారు ఫ్రెండ్స్, దగ్గర 2 years. 2023 ఆగస్టులో ప్రారంభమైనటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క రినోవేషన్ పనులు మొత్తం పూర్తి చేసుకొని మనకు 2025 ఏప్రిల్లో పూర్తి స్థాయిలో ప్రయాణికులందరికీ అందుబాటులోకి వస్తున్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మొత్తం 26 కోట్ల రూపాయలతో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని చాలా కొత్తగా ఆధునీకరించారు. మీరు చూస్తున్నటువంటిది ఇదే ఫ్రెండ్స్ మన కొత్త స్టేషన్ బిల్డింగ్. ఇది వచ్చేసి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఆరిజినేట్ అయ్యే ట్రైన్స్, కరీంనగర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి ట్రైన్స్ని మొత్తం డిస్ప్లే చేసే బోర్డు ఇదే ఫ్రెండ్స్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ఏ ట్రైన్లు బయలుదేరుతున్నాయి, ఏ ట్రైన్లు మన కరీంనగర్ మీదుగా వెళ్తున్నాయి అనేది ఫుల్లీ మనకి ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఈ బోర్డులో. అలాగే దాని పక్కనే టికెట్ ఫేర్స్ కూడా ఉన్నాయి. ఎంత దూరం ప్రయాణిస్తే ఎంత రేటు టికెట్ రేట్ అనేది ఈ పక్కన ఉన్నాయి చూస్తున్నారు కదా.
ఇప్పుడు నేను కూర్చున్నది ఎయిర్పోర్ట్లో కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉన్నది మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లోనే కూర్చున్నాను ఇప్పుడు నేను. మన వీడియో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ సీటింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది స్టేషన్ ప్రారంభమైన తర్వాత మీరే చెప్తారు చూసి. ఇప్పుడు కరీంనగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చాను ఇప్పుడు నేను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై నుంచి డిపార్చర్ అవుతున్నటువంటి కాచిగూడ వైపు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్, డెమో ట్రైన్. ఇది రైట్ టైంకే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయలుదేరుతున్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఈ డెమో ట్రైన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి డిపార్చర్ అవుతున్నది. అలాగే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన డెవలప్మెంట్ బాక్స్ ఎంతవరకు వచ్చినా కూడా మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కొత్తగా అమర్చిన డిస్ప్లే బోర్డ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఈ వేటు లాంజ్, రిజర్వ్ లాంజ్, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ హాల్స్ అనేటివి ఈ మొత్తం సైన్ బోర్డ్స్ అనేది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన రీసెంట్గా అమర్చారు. ఇవి ఇంతకుముందు లేవు. ఇంతకుముందు రూఫ్ టాప్ బాక్స్ మొత్తం కంప్లీట్ కాలేదు. మన లాస్ట్ వీడియో చూడండి ఒకసారి, చూడకపోతే. ఇది బయటకు వెళ్ళి దారి అనేది ఈ బోర్డు కూడా ఇంతకుముందు లేదు. ఇది కూడా రీసెంట్గా దీన్ని అమర్చారు. ఇప్పుడు రూఫ్ టాప్ బాక్స్ అయితే ప్లాట్ఫామ్ 1 మీద ఆల్మోస్ట్ 90% పూర్తయి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10% మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ ఎక్కడ ఉందనేది కూడా మీకు నేను చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కోరుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో నిర్మాణం మొత్తం పూర్తి చేసుకున్నటువంటి టాయిలెట్స్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. రెడీ టు యూజ్ లాగానే ఉన్నాయి. ఇక్కడ మనకి పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ డిస్ప్లే బోర్డులో మీరు చూస్తున్నటువంటివి కూడా ఇదే. ఈ బోర్డుని కొత్తగా అమర్చారు. ఇది పే అండ్ యూజ్. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టాయిలెట్స్ మనం యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పే చేసి తీరాల్సిందే. ఇప్పుడు మనకు ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. దాదాపు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి అన్ని వర్క్స్ అనేది, ఈ టాయిలెట్ వర్క్స్ అనేది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి అవి ఎలా ఉన్నాయని, ఇంకా ముందు ఎలా ఉండబోతాయి అనేది. ఇక్కడ బోర్డు చూస్తున్నారు ఫ్రెండ్స్, పే అండ్ యూజ్ టాయిలెట్స్. ఇక్కడ ఇది స్పెషల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా సెపరేట్ టాయిలెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కూడా మంచి కంఫర్ట్గానే ఉన్నాయి ఇక్కడ టాయిలెట్స్ అనేది. మీరు చూస్తున్నటువంటి ఇవి టాయిలెట్స్, కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి టాయిలెట్స్, పే అండ్ యూజ్ టాయిలెట్స్ ఇవే. ఇప్పుడు మీరు అటు చూస్తున్నటువంటి ఈ మొత్తం ఈ టాయిలెట్స్ నిర్మాణం అనేది ఆల్మోస్ట్ పూర్తిడానికి వచ్చాయి. జస్ట్ ఒక 5% ప్యాచ్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోతే మనకి పూర్తి స్థాయిలో ఈ టాయిలెట్స్ అనేది అందుబాటులోకి వస్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇవి ఎంత నీట్గా ఉన్నాయో అంత నీట్గా ఉంచాల్సిన బాధ్యత కూడా మన పైన కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఇది గమనించాలి. ఇప్పుడు ఇదంతా వాష్ బేసిన్ ఫ్రెండ్స్. ఇదంతా చూస్తున్నారు కదా, ఈ వాష్ బేసిన్, ఇదంతా వాష్ ఏరియా. ప్లాట్ఫామ్ 1 పైన కొత్తగా అమర్చినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ డిస్ప్లే బోర్డ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇది లేదు. ప్లాట్ఫామ్ 1 పైకి సిర్పూర్ టౌన్ నుంచి వస్తున్నటువంటి నిజామాబాద్ వైపు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్ ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తున్నది. ఇది మెమో ట్రైన్. ఇది నిజామాబాద్ వైపు వెళ్తుంది. రైట్ టైంకి మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తున్నది. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లో మనం నిజామాబాద్ వెళ్ళాలంటే జస్ట్ 35 రూపీస్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినటువంటి డస్ట్బిన్ ఇండికేషన్ బోర్డు ఇది. ఇక్కడ ఏర్పాటు చేసిన డస్ట్బిన్లోనే చెత్త వేయాలని చెప్తున్నటువంటి సైన్ బోర్డు ఇదే. ఇది కూడా కొత్తగా అమర్చారు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మనం స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడానికి వీల్లేదు. కేవలం యూజ్ డస్ట్బిన్స్, ఎక్కడైతే డస్ట్బిన్స్ ఉన్నాయో అక్కడ డస్ట్బిన్లోనే మనం చెత్త అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్తున్నటువంటిది ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అమర్చినటువంటి లిఫ్ట్ ఫ్రెండ్స్. ఇదిగో వచ్చేసాం. యాహూ, కొత్త లిఫ్ట్ నెంబర్ 1 ఇదే. వీటి పనులు మొత్తం 100 out of 100 పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. జస్ట్ మనం స్విచ్ ఆన్ చేస్తే మన లిఫ్ట్ అనేది పనిచేస్తుంది. ఇది లిఫ్ట్ నెంబర్ 1. ఇది ప్లాట్ఫామ్ 1 పైన ప్యాసింజర్స్ అందరి కొరకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కు, ప్లస్ 60+ అబోవ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ గురించి ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 అడ్చివర్ వరకు వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది ఫ్లోరింగ్ వర్క్స్. ఇక్కడ ఇంకా టైల్స్ వర్క్స్ అనేది ప్రారంభం కాలేదు. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఈ రూట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీరు చూసినటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇడ్చి వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లోరింగ్ వర్క్స్ అయితే దాదాపు అన్ని పనులు అయితే పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ జస్ట్ మన పెండింగ్ ఉన్నది టైల్స్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రూఫ్ టాప్ వర్క్స్ అయితే ఉన్నాయో, ఈ సిఓఎస్ కవర్ ఓవర్ షీట్స్, వీటి నిర్మాణం మొత్తం పూర్తి అయిపోయింది. మీరు చూసినటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్. ఇది డేంజర్ బోర్డ్ కూడా అమర్చారు. డోంట్ టచ్ కేబుల్స్, 25,000 వాల్ట్స్ సప్లయింగ్ పవర్ అనేది. ఈ డేంజర్ బోర్డ్స్ అన్ని కూడా అన్ని ఇటీవలనే వీటిని అమర్చారు. వీటిని ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అమర్చినటువంటి కొత్త బోర్డ్స్ ఇవే. ఇప్పుడు నేను మీకు ఫోటో బ్రిడ్జ్ పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ లిఫ్ట్ నెంబర్ 1 కానివ్వండి,
ఈ ఎస్కలేటర్ నెంబర్ 1 కానివ్వండి, ఎలివేటర్ నెంబర్ 2 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 2 వాటి పనులు కూడా చూపిస్తాను. ఇటువైపు ఈ కాంపౌండ్ వాల్ చూస్తున్నారు కదా, ఈ స్టేషన్ కాంపౌండ్ వాల్ వర్క్స్ ఇటువైపు కూడా దాదాపు పూర్తవడానికి వచ్చాయి. మీకు అటువైపు కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ కాంపౌండ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయి అనేది. ఆల్మోస్ట్ మొత్తం వర్క్స్ అయితే పూర్తి అవడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఈ రూఫ్ టాప్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్స్ పైన, ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఈ రూఫ్ టాప్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి మనం వెళ్తున్నటువంటి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన కూడా ఎలాంటి వర్క్స్ అనేది పెండింగ్ లేదు ఫ్రెండ్స్. అన్ని డిస్ప్లే బోర్డ్స్ కూడా మొత్తం అమర్చారు ఇక్కడ. అలాగే సైన్ బోర్డ్స్ కూడా మొత్తం అమర్చే ఉన్నాయి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన కూడా. ఈ ర్యాంప్ ఏదైతే ఉందో మనకు వెళ్తున్నటువంటిది ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ర్యాంప్. ఇప్పుడు ఇది మీరు చూసినటువంటి బోర్డు ఇదే ఫ్రెండ్స్, ఈ ర్యాంప్ ఇది. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి ర్యాంప్ ఇదే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇది లిఫ్ట్ నెంబర్ 1 ఇందాక మనం కింద చూసాం కదా, ఈ లిఫ్ట్ నెంబర్ 1 ఇప్పుడు ఇది పైన స్టేజ్ ఇది. ఆల్మోస్ట్ చెప్పాను కదా మీకు 100/100 మొత్తం పూర్తి అయిపోయింది అని చెప్పి పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ లిఫ్ట్ నెంబర్ 1 అనేది మనకు పనిచేస్తుంది. ఇది లిఫ్ట్ అనేది ఇప్పుడు లిఫ్ట్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఈ రెడీ టు యూజ్ ఇది. వన్స్ స్టేషన్ మనకి ఇనాగరల్ డేట్ వచ్చి స్టార్ట్ అయిందంటే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లిఫ్ట్ నెంబర్ 1 అనేది ఇది మొత్తం మీకు బయట నుంచి చూపిస్తున్నాను మీకు నేను. ఇందాక ఇది చూస్తున్నారు కదా, ఇది లిఫ్ట్ నెంబర్ 1 ఇది పైన, ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఇది. ఇక్కడ కూడా డేంజర్ బోర్డ్ అమర్చారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 25,000 వాట్స్, డోంట్ టచ్ ద కేబుల్స్ అని చెప్పేసి అని. ఇప్పుడే డిపార్చర్ అవుతుంది. సిర్పూర్ టౌన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లాల్సిన మెమూ ట్రైన్ కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పై నుంచి డిపార్చర్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బాగుందో కదా వ్యూ ఇది. ఇంతకుముందు ఒక లెక్క కరీంనగర్ రైల్వే స్టేషన్, ఇప్పటి నుంచి ఇక ముందు ఒక లెక్క లాగా ఉంది. ఈ మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 2 కూడా ఈ వార్డ్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ బోర్డు చూస్తున్నారు కదా, ఇది సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ వెళ్ళేటువంటి డిస్ప్లే బోర్డ్స్ ఇవి. ఇక్కడే మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే దాని పక్కనే మనకి ట్రైన్ నేము, ఎక్స్పైరీ టైం అనేది మొత్తం డిస్ప్లే బోర్డు, ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు దీని సీల్ ఉండే, సీల్ మొత్తం ఇప్పుడు తీసేసారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇప్పుడు సెకండ్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఎలివేటర్ నెంబర్ 2 దాని దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. వీటి వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మీకు నేను ఇది పైన చూపిస్తాను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైనుంచి. ఇదే మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ఇది కూడా రెడీ టు యూజ్ ఇది. దీని వర్క్స్ మొత్తం 100/100 మొత్తం పూర్తి అయిపోయాయి. జస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది. మనకి లిఫ్ట్ అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు దీని వెనుకనే మనకి ఎస్కలేటర్ నెంబర్ 2 ఉంది. ఎలివేటర్ నెంబర్ 2 ఏదైతే ఉందో లిఫ్ట్ నెంబర్ 2 అండ్ ఎస్కలేటర్ నెంబర్ 2 ఇవి రెండు మనకి ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన వస్తాయి ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన నుంచి వెళ్ళడానికి ఉన్నటువంటి ఎలివేటర్ నెంబర్ 1 అండ్ లిఫ్ట్ నెంబర్ 1 ఉంది కదా, అలాగే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన మనకి ఎస్కలేటర్ నెంబర్ 2 అండ్ ఎలివేటర్ లిఫ్ట్ నెంబర్ 2 ఇవి రెండు ఉంటాయి. వీటి రెండింటి పనులు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం జస్ట్ ఇది పవర్ ఆన్ చేస్తే కూడా సరిపోతుంది, మనది పనిచేస్తుంది. ఏదైతే ఎస్కలేటర్ నెంబర్ 2 ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నటువంటి ఎస్కలేటర్ నెంబర్ 2 ఇదే. ఇప్పుడు దానిపై నుంచే నేను కిందికి దిగుతున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉన్నాను ఫ్రెండ్స్. ఇది నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది. మీరు ఇప్పుడు ఇలాగే వచ్చాం మనం ఇప్పుడు ఎస్కలేటర్ పై నుంచి. ఇది ఎస్కలేటర్ నెంబర్ 2 ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంది ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఇది కింద మీకు కింద పైన చూపెట్టాను కదా లిఫ్ట్ నెంబర్ 2 ఇది కింద భాగం ఫ్రెండ్స్. ఇది దాదాపు మొత్తం బాక్స్ చెప్పాను కదా 100/100 పూర్తి అయిపోయాయని చెప్పేసి అని. మీరు కింద చూస్తున్నటువంటి లిఫ్ట్ నెంబర్ 2 ఇది. అలాగే ఇటు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇది కొత్తగా నేమ్ బోర్డ్స్ అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ బోర్డు చూశారు కదా లాస్ట్ టైం మన వీడియోలో. ఇప్పుడు చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి. మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆ వాటర్ వర్క్స్ అనేవి మొత్తం అయిపోయాయి ఆల్రెడీ. జస్ట్ ప్యాచ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ రూట్ ఆఫ్ వర్క్స్ ఇది కూడా మొత్తం పూర్తి అయిపోయాయి. సైన్ బోర్డ్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఇప్పుడు నేను అడిచి రోజు తీసుకెళ్ళి చూపిస్తాను ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎలా ఉందనేది. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్స్ టైం చూసుకొని వీలుగా ఏర్పాటు చేసినటువంటి వాచ్ ఫ్రెండ్స్. ఇది క్లాక్ ఇది చూస్తున్నారు కదా, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉంది ఇది. ఈ క్లాక్ అనేది కొత్తగా మార్చారు. అటెన్షన్ ఆఫ్ ప్యాసింజర్స్, ట్రైన్ నెంబర్ 12762 కరీంనగర్ టు తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ అరైవింగ్ షార్ట్లీ ఎట్ प्लेटफॉर्म नंबर 1। यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 12762 करीमनगर से तिरुपति जाने वाली सुपरफास्ट एक्सप्रेस थोड़ी ही देर में 1 नंबर प्लेटफॉर्म पे आ रही है। ఫ్రెండ్స్, ఈ అనౌన్స్మెంట్ ఏంటని అనుకున్నారా? ఇందులో నుంచే మనకి ఇక ముందు అనౌన్స్మెంట్ అనేది మనం వినాల్సి ఉంది. కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్క ప్రయాణికుడు అనౌన్స్మెంట్ వినేది ఈ అనౌన్స్మెంట్ స్పీకర్లో నుంచే.
కాబట్టి మీకు నేను ట్రైన్ నెంబర్ మీకు అనౌన్స్మెంట్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి టీవీ కూడా అమర్చారు. ఎవరైతే ఈ స్టేషన్కి వస్తారో కరీంనగర్ రైల్వే స్టేషన్కి వచ్చిన ప్యాసింజర్ అందరికీ బోరు కొట్టకుండా టీవీ కూడా అమర్చారు. ఇక్కడ వాటర్ చెక్ చేద్దాం ఒకసారి. వాటర్ రావట్లేదు. ఇందులో నుంచి కూడా వాటర్ రావట్లేదు. ఇది నేను ప్రతిసారి ఎందుకు మీకు చూపిస్తానంటే అసలు వాటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీకు చూపించడానికి ప్రతిసారి మన వీడియోలో ఇది ట్యాప్ ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, వాటర్ వస్తున్నాయి లేదా అనేది. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా టీవీ అయితే ఇంకా అమర్చలేదు, ఈ లెడ్ టీవీ. ఇంకా ముందు తీసుకెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన లెడ్ టీవీ అనేది అమర్చారు. అది ఎక్కడో మీకు నేను చూపిస్తాను తీసుకెళ్ళి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ 2 పైన నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఆల్రెడీ పెండింగ్ వర్క్స్ అనేది ఏం లేదు. మొత్తం ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయి. మీరు చూసినటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన కొత్తగా నిర్మించినటువంటి స్టేషన్ బిల్డింగ్ ఎంత బాగుందో కదా. ఇటుపైన ఈ ఆల్రెడీ మొత్తం సైన్ బోర్డ్స్ కూడా వచ్చేసాయి. ఇటుపైన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని మన లాస్ట్ వీడియోలో చూపించాను మీకు అన్నీ కూడా. కాబట్టి మీరు అటు చివరి వరకు తీసుకెళ్ళి మళ్ళీ అటు మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ ప్లాట్ఫామ్ 1 పైన అటు చివరకు అవి మొత్తం రూఫ్ టాప్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి లేదని కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడ ఫ్రెండ్స్ కొత్తగా టీవీ చెప్పాను కదా మీకు నేను, టీవీ అమర్చారని చెప్పి లెడ్ టీవీ. ఇంకా సీలింగ్ ఓపెన్ చేయలేదు. ఇది మన స్టేషన్ 1 ఇనాగ్రల్ అయినాక మనకి టీవీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్కి బోర్ కొట్టకుండా ఏర్పడినటువంటి లెడ్ టీవీలు ఇవే. త్వరలోనే వీటిని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఫ్రెండ్స్, వాటర్ అన్నీ వస్తున్నాయి లేవు అనేది. ఎందుకంటే అన్నీ ఒకటే కనెక్షన్ ఉంటుంది కానీ ట్యాప్స్ అనేది వాటర్ వస్తున్నాయి లేవు. ఎందుకంటే ఇది మంచి సమ్మర్ ఫ్రెండ్స్, ఇది మంచి ఏప్రిల్ మంత్లో ఉన్నాం మనం. ఇక్కడ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే, వెరీ వెరీ నీడీ థింగ్ అనేది. మనం ప్రతి వీడియో చెప్పుకున్నట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాటర్ అనేది అసలు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ ట్యాప్స్ కానీ వాటర్ మొత్తం రావట్లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఇప్పుడు ఇటు వరకు వస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటు బయట కూడా మన రూఫ్ టాప్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి. జస్ట్ ఒక పెండింగ్ వర్క్ మాత్రమే ఉంది, ఒక 5% పెండింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఈ రూఫ్ టాప్ వర్క్స్. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన మిగతా వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయి. ఇక్కడ అనౌన్స్మెంట్ స్పీకర్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇందాక మనం చేసిన అనౌన్స్మెంట్ స్పీకర్ది ఇటువైపు కూడా ఉంది. మనము అక్కడ స్టేషన్ ఎంక్వైరీ ఆఫీస్ నుంచి వచ్చిన ఏది అనౌన్స్మెంట్ కానీ మన స్టేషన్ నుంచి వచ్చింది అనౌన్స్మెంట్ మనం వినేది ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అమర్చినటువంటి అనౌన్స్మెంట్ స్పీకర్స్ ఇవి. ఇంతకుముందు లేవు, ఇవి కొత్తగా అమర్చారు. ఇవి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ వర్క్స్ ఇంతవరకే పూర్తయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ వరకే, మిగతా అంతా ఓపెన్ ఏరియా మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం అటు నుంచి వచ్చాం మనం, ఇక్కడ నుంచి ఆ బోర్డు వరకు అంతా ఓపెన్ ఏరియానే. ఇక్కడ మనకి ఎలాంటి రూఫ్ టాప్ వర్క్స్ అనేది సిఓఎస్ కవర్ ఓవర్ షెడ్స్ అనేవి ఏమీ లేవు ఇక్కడ. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇటు వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ బోర్డు ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ఉంది, ఏర్పాటు చేసినప్పుడు తీసినటువంటి వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి ఒకసారి. ఈ కొత్తగా అమర్చినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు ఇది ఎంత బాగుందో కదా. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు చివరకు వచ్చాను. ఇప్పుడు లాస్ట్ టైం వీళ్ళు చూసినప్పుడు ఇక్కడ మనకి రూఫ్ టాప్ వర్క్స్ అనేది కంప్లీట్ కాలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈ వర్క్స్ అనేది కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. ఒకవైపు రూఫ్ టాప్ వర్క్స్ ఉంది, మరియు అట్ ద సేమ్ టైం ఈ కాంపౌండ్ వర్క్స్ కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ కాంపౌండ్ వర్క్ అనేది ఇంతకుముందు మొదలు కాలేదు, ఇప్పుడు ఈ వర్క్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 70% వర్క్స్ అనేది ఈ కాంపౌండ్ వర్క్స్ ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్లో పూర్తవడానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఒక జస్ట్ 30% కాంపౌండ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ మిగతా 30% మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఈ కాంపౌండ్ వాల్ ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడు ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం అనేది మొత్తం పూర్తి చేసుకొని మనకి పూర్తి స్థాయిలో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్కి ఈ కాంపౌండ్ వాల్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మనం ఈ రూఫ్ టాప్ వర్క్ చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇలా లేదు ఫ్రెండ్స్. ఈ రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఈ వర్క్స్ పెండింగ్ ఉండేది, కానీ ఇప్పుడు మనకి షీట్స్ అనేది మొత్తం అంతటా కవర్ అయిపోయాయి. ఇప్పుడు మేము చూస్తున్నటువంటిది ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి రూఫ్ టాప్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ మొత్తం 95% కంప్లీట్ అయిపోయి. జస్ట్ ఒక 5% అనేది ముందు బ్యాన్స్ ఉన్నది, ఆ బ్యాన్స్ ఎక్కడ అనేది కూడా చూపిస్తాను మీకు నేను. ఒకవైపు ఏమో కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం మొత్తం పూర్తవడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోవైపు ఏమో కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఆ పనులు మొత్తం పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చింది. ఇటువైపు మన కరీంనగర్ రైల్వే స్టేషన్, ఇది కూడా మనకి త్వరలోనే అందుబాటు రాబోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అమర్చినటువంటి డేంజర్ సైన్ బోర్డ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, డోంట్ టచ్ ద 25,000 వాట్స్ పవర్ కేబుల్ అని. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎక్కడైతే పెండింగ్ వర్క్ ఉందో ఆ వర్క్ చూపిస్తాను మీకు నేను. ఆ వర్క్ మొత్తం పూర్తి కావాల్సింది రూఫ్ టాప్ వర్క్స్ ఏవైతే ఉందో. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్, ఈ కాజీపేట కరీంనగర్ బైపాస్ లైన్, ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్, ఇవి మొత్తం పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి బయలుదేరే ట్రైన్ల సంఖ్య చాలా వరకు పెరగబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. ఈ స్టేషన్ వర్క్స్ మొత్తం పూర్తయినాక మనకు ట్రైన్స్ ఏదైతే మన ఇక్కడ నుంచి చాలా డేస్ ట్రైన్స్ ఉంటాయో అవన్నీ మొత్తం ఈ షెడ్యూల్ నాకు వచ్చినాక మీకు నేను ఫుల్ పేజ్ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్.
ఇక్కడే మనకి పెండింగ్ అనేది ఉంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి ఈ రూటర్ బాక్స్ ఏదైతే పెండింగ్ ఉందో ఈ పెండింగ్ బాక్స్ అనేది ఇక్కడ మనకి పూర్తి కావాల్సి ఉంది. చూస్తున్నారు కదా, ఇది మాత్రమే పెండింగ్ ఉంది. మిగతా అంతా రూటర్ బాక్స్ అనేది సిఓఎస్ కవర్ షర్ట్స్ అయితే ఆ వార్డ్ బాక్స్ అయితే అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయి మనం వెళ్తున్నటువంటి ఈ పాత రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో కరీంనగర్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ఆ పాత రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా మొత్తం ఈ రూటర్ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అనేది మొత్తం షీట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు ఈ షీట్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు మన లాస్ట్ వీడియోలో చూసినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి ఈ రూటర్ బాక్స్ కానివ్వండి, ఈ కాంపౌండ్ వాల్ వర్క్స్, ఈ పనులన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే మనకి పూర్తి స్థాయిలో ఈ ప్లాట్ఫామ్ 1 అనేది మనకి అందుబాటులో రాబోతుంది. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఏదైతే మన పాత స్టేషన్ బిల్డింగ్ ఉందో అక్కడికే మనం వెళ్తున్నాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అమర్చినటువంటి డిస్ప్లే బోర్డ్ ఫ్రెండ్స్. ఇది ఈ ట్రైన్ నేమ్, ట్రైన్ నెంబరు, ఎక్స్పెక్టింగ్ టైం అండ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది ఆ డిస్ప్లే బోర్డులో చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ 24 ఇయర్స్ మనకి సర్వీస్ ఇచ్చినటువంటి మన పాత కరీంనగర్ రైల్వే స్టేషన్. ఇక ముందు ఈ రైల్వే స్టేషన్ అనేది ఇక్కడ ఈ టికెట్ బుకింగ్ కౌంటర్ అనేది ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్. వెరీ సూన్ ఇక్కడ నుంచి ఈ టికెట్ బుకింగ్ కౌంటర్ని మన కొత్త రైల్వే స్టేషన్ ఏదైతే స్టేషన్ బిల్డింగ్ ఉందో అక్కడికి దీన్ని షిఫ్ట్ చేయబోతున్నారు వెరీ సూన్. ఇనాగరల్ డేట్ 27 ఏప్రిల్ 2025. ఇక ముందు కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది ఈ కొత్త రైల్వే స్టేషన్లో నిర్మించినటువంటి ఈ కొత్త స్టేషన్ బిల్డింగ్లోనే మనం అందరం టికెట్ తీసుకొని ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన దిగినటువంటి ప్రయాణికులు బయటికి వెళ్ళటకు దారి ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.